Hi everyone, I am Pranub. I'm a producer and I'm a businessman. So first of all the media and everyone, thanks a lot for coming. వర్షం పడుతున్న అంత పేషెంట్గా ఓపిక పట్టి మా కోసం ఉన్నారు. It is really a very happy moment for us. So basically, so now we have started events. So this is Miss Infinity of India. So దీని తర్వాత నెక్స్ట్ కమింగ్ మంత్స్లో వీఆర్ ప్లానింగ్ ఈవెంట్స్ ఫర్ కిడ్స్ అగైన్ గైస్ అగైన్ ఒక పెద్ద లెవెల్లో ఆల్ ఇండియాలో ఇంకో పెద్ద ఈవెంట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ the greater whatever we are trying to be. So we wish the right one wins it. All the best to all the contestants and thanks a lot to Koti sir. అడగగానే ఒక మాట రే మీరు ఉండండి నేను చేస్తా ఐ హెల్ప్ యూ వాయిస్ అని ప్రేమగా వచ్చారు. ఐఎమ్ రియలీ థ్యాంక్స్ అ లాట్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. ప్లీజ్ ఒక్క పేషెన్స్ ఫర్ ప్లీజ్. హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా ఇన్ఫినిటీ ఆఫ్ మిస్ ఇండియా 2026 ఎంతో అద్భుతంగా వైభవంగా జరిగింది ఈరోజు కాంటెస్ట్. ఈ కాంటెస్ట్ నేను చీఫ్ గెస్ట్గా రావడం చాలా సంతోషం అనిపించింది. అందరూ ఆడపిల్లలు ఎంతో చక్కగా, అంటే బ్యూటీ అంటే ఆడవాళ్ళ దగ్గర బ్యూటిఫుల్ అంటే ఆడదానే చెప్పగలము, నేచర్ ఆర్ లేడీస్. సో అంత బ్యూటిఫుల్గా ఈ కార్యక్రమాన్ని ప్రణూప్ ఎంతో చక్కగా ఈ కార్యక్రమం ప్రణూప్ అండ్ రాజీవ్ వాళ్ళిద్దరూ బాగా చక్కగా తీర్చిదిద్ది ఎంతో గ్రాండ్ సక్సెస్ చేయాలి, మీరు రావాలి అంటే తప్పకుండా నేను వస్తాను, ఐ బ్లెస్ యూ. బట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతకుముందు 2-3 ప్రోగ్రామ్స్ వెళ్ళాను ఇలాగా బ్యూటీ కాంటెస్ట్కి. బట్ టుడే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఎంటైర్ భారతదేశం నుండి ఉన్న నేచర్ అండ్ ఆల్ అంటే ఒరిజినల్ ట్రెడిషనల్ డ్రెస్ తోటి అందరూ బ్యూటిఫుల్గా ట్రెడిషన్స్ అంటే కస్టమ్స్ ఏది పోకుండా అంత చక్కగా ఆడపిల్లలందరూ చాలా బ్రహ్మాండంగా డ్రెస్సింగ్ కూడా ఎక్కువ ఆడుగా లేకుండా చాలా చక్కగా వాళ్ళు బ్రహ్మాండంగా ప్రజెంట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. వన్స్ అగైన్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. అంటే ఆల్ ఓవర్ ద కంట్రీలో ఫుల్గా వచ్చారు అందరూ, వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్. ఈరోజు చాలా అద్భుతంగా జరిగిన కార్యక్రమం మీరందరూ వీక్షిస్తారు. తప్పకుండా మీరు చూసి ఈ కార్యక్రమాన్ని అందరి పిల్లలందరినీ బ్లెస్ చేయాలి మీరు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఏదో సంథింగ్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని ఎంతో చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, అందరూ బ్యూటిఫుల్గా ఉన్నారు. కానీ దాంట్లో జ్యూరీ మెంబర్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు జడ్జెస్గా ఉండి కొంతమందికే 6 సెలెక్ట్ చేశారు. దాంట్లో ఫస్ట్ ఇంకా అది కూడా తెలుస్తుంది. వెరీ గుడ్. ఎనీవే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ సో హ్యాపీ టు ప్రణూప్. కంగ్రాచులేషన్స్. నేను ప్రాజెక్ట్స్ చేయట్లేదు ప్రస్తుతం, నేను షోస్ చేస్తున్నాను. నేను మళ్ళీ యూరోప్లో కూడా నా షోస్ అదే ఈ నెల 24th వెళ్తున్నాను. ఒక 1 month ఆల్ ఓవర్ ద యూరోప్ ఆల్మోస్ట్ మెయిన్ సెంటర్స్లో అంతా చేస్తున్నాను. అంటే నాకు అంటే మ్యూజిక్ చేయకూడదని కాదు, ఇప్పుడు ట్రెండ్స్లో అంటే నాకుంటూ మంచి ప్రొడ్యూసర్ మంచి సబ్జెక్ట్ వచ్చినప్పుడు తప్పకుండా చేయడానికి నేనంటూ సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నా మ్యూజిక్ అందరికీ తెలుసు. వాట్ ఐ ప్రూవ్డ్ ఆల్రెడీ 50 years అయిపోతుంది యాజ్ అ మ్యూజిషియన్గా. కంపోజర్గా ఆల్మోస్ట్ 43 years. ఇలాగ 50 years కూడా కంప్లీట్ అవడం వల్ల ఏదేదో చేయాలని ఉంది ఇంకా. అంటే మ్యూజిక్లో అంటే దాంట్లో రెస్ట్ తీసుకోలేం, అంటే రిలాక్స్ అవ్వలేం మ్యూజిక్లో. క్రియేటివ్ అన్నది ఇట్ ఆల్వేస్ జనరేట్. మ్యూజిక్ కాన్సర్ట్ ఏమైనా చేస్తారు సార్? కాన్సర్ట్ చేస్తున్నాను. అదే ఇప్పుడు యూరోప్కి వెళ్తున్నాను. మనం యూఎస్లో అంతా చేశాను. మొన్న ఇక్కడ నసరావుపేటలో ఈటీవీ వాళ్ళు ఒక మంచి కార్యక్రమం పెట్టారు. అందులో కూడా నా ప్రోగ్రామ్ జరిగింది, గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్లో కూడా నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారు. చాలా పెద్ద షోస్. ఇంకా నేను షోస్ చేస్తుంటే ఆడియన్స్ అంతా ఆ పాటల్ని ఎంతగానో అంటే వాళ్ళందరూ హృదయాల్లో ఉండిపోయినాయి ఆ పాటలు. అటువంటి ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే నాకు నిజంగా చాలా హ్యాపీ. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఇంకా 50 years అయిపోతుంది, నాకు 43 years మ్యూజిక్ డైరెక్టర్గా అయిపోయాం. కానీ ఇప్పటికీ ఆ పాటల్ని యంగర్ జనరేషన్ కానీ 80s 90s వాళ్ళు అందరూ అలా ఎంజాయ్ చేస్తున్నారు పాటలు. సో అది నేను రాజ్ ఆ క్రెడిట్ నాకు ఒక్కడికి కాదు, రాజ్ కోటిగా మీ ఇద్దరు ఎంతో కష్టపడి సాధించినటువంటి సక్సెస్ అనమాట. అక్కడ నుండి కోటిగా కూడా నేను మిలీనియం మేర నుండి నువ్వే కావాలి నుండి పెదరాయుడు ఏంటి అల్లుడా మజాక ఇవన్నీ నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి, ఎలా చెప్పను, నువ్వే ఇవన్నీ తర్వాత న్యూ ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్ చేయడం జరిగింది. సో హ్యాపీ. ఎందుకంటే ప్రేక్షకులు ఇలాగ ఆదరించి నన్ను ఎంతగానో ఈ స్థాయికి తీసుకుని వచ్చారు. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి మ్యూజిక్ చేయాలి, ఏదో ఊరికి వెస్ట్రన్ చేయాలి కానీ టూ నాయిస్ అయిపోతుంది, అంటే మన ట్రెడిషన్ పోతాం. అందువల్ల ట్రెడిషన్ పోకుండా ఇంకా బాగా చేస్తే ప్రేక్షకులు వినడానికి ఎంతో ఎదురు చూపులో ఎంతో వాళ్ళకి ఎంతో చెవుల్ని పెట్టుకొని వెయిట్ చేస్తున్నారన్నమాట మంచి మ్యూజిక్ ఎక్కడ వస్తుందో అని. సో అవన్నీ మేము ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి మేము చెప్తున్నాను.
డెఫినెట్లీ నెక్స్ట్ జనరేషన్ ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఏఐ వచ్చేసింది, ఏఐ ఇస్ రాకింగ్. నేను మొన్న చూసే నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఏఐలో ఒక సిచ్యువేషన్ చెప్తే 2 రకాల ట్యూన్, 4 రకాల ట్యూన్ ఇస్తారు. సో ఇదంతా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, సినిమా ఇండస్ట్రీ ఏమవుతుంది, మ్యూజిక్ ఇండస్ట్రీ ఏమవుతుంది అన్న ఒక కన్ఫ్యూషన్ ఉంది. బట్ ఎంతైనా వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉంటేనే మంచిది. అంటే చాలామంది అంటే సింగర్స్ గాను అటు కంపోజర్స్ గాను రావాలని ఎంతోమంది కుతూహలంతో ఉంటారు. వాళ్ళకందరూ ఏఏ అనేది చాలా ప్రాబ్లం అయిపోద్ది వాళ్ళకి. అందువల్ల ఏఐని ఎంకరేజ్ చేయకుండా ఉంటే ఎంతో బాగుంటుందని నా ఉద్దేశం. అది ఏం జరుగుతుందో మనకు తెలియదు, అంత మన చేతుల్లో లేదు ఇది. సో మెలోడీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కోటి గారు. సో ఈ ఇన్ఫినిటీ ఆఫ్ మిస్ ఇండియా 2026కి మీ సాంగ్స్లో ఏదన్నా డెడికేట్ చేయాలి అంటే అన్నీ కోటి సాంగ్స్ అని డెడికేట్ చేయొచ్చు. అన్నీ చాలా చాలా సాంగ్స్ ఉన్నాయి. అందమా అందుమా అందనంటే అందమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచబొమ్మ పాలసంద్రమా అది అందమా. పార్టిసిపెంట్స్ అందం హిందోళం అదరం తాంబూలం అసలే చలికాలం తగిలే శుభబాణం. మ్యూజిక్ స్టూడియో అని పెట్టి మీ ఉందిగా, స్టూడియో ఉంది, అన్నీ ఉన్నాయి. దాని అంతా నేను చేయడానికి ఆల్బమ్స్ చేయడానికి రెడీ అయ్యాను, అన్నీ ఉంది. కానీ మార్కెటింగ్ చాలా కష్టంగా ఉంది. మన తెలుగు మార్కెట్ అదర్స్ హిందీలో బాగుంది, తమిళ్లో బాగుంది, అన్నింటిలో బాగుంది. మన లాంగ్వేజ్ వచ్చేసరికి చాలా తక్కువ, అంటే ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రావట్లా, అలాగ అయిపోతుంది. మార్కెటింగ్ చాలా డల్గా ఉంది తెలుగు. అందువల్ల అది పెరిగితే మటుకు అందరూ అప్కమింగ్ నాకకే ఐఎమ్ ఆల్రెడీ ప్రూవ్డ్, నేను వచ్చేసాను. కానీ నెక్స్ట్ జనరేషన్కి అవన్నీ కావాలి. పాప వాళ్ళకి చాలా అవస్థపడిపోతున్నారు. ఎవరు ఏం చేయాలి, సక్సెస్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ రీచ్ అవ్వాలి, వాళ్ళకి అందరికీ ఆ కోరిక. బట్ వాళ్ళందరినీ బ్లెస్ చేసి ఏఐని ఎంకరేజ్ చేయకుండా యంగర్ జనరేషన్, ఇప్పుడు టాప్ వచ్చే న్యూ క్రియేట్ చేసే యంగర్ జనరేషన్స్ అని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ ఆడియన్స్ అందరూ కోరుకుంటాను. సో డెఫినెట్లీ మా యంగర్ జనరేషన్ డెఫినెట్లీ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు యాజ్ ఎ కంపోజర్స్గా, యాజ్ ఎ సింగర్స్గా, లిరిసిస్ట్గా. అందరూ చాలా ఎంత జనరేషన్ ఫుల్గా వచ్చేసింది ఇప్పుడు యంగర్స్. సో డెఫినెట్లీ దే విల్ రాక్. థ్యాంక్స్. ఇన్ఫినిటీ మిస్ ఇండియా పార్టిసిపెంట్స్కి మీ తరఫున ఏదైనా సందేశం? తప్పకుండా. అంటే ఆడపిల్లలకు కావాల్సింది అందంతో పాటు గుణం కూడా ఉండాలి. మంచి గుణవంతులుగా ఉంటే అందం కూడా అన్నీ కలిసి వస్తుంది. సో ఈరోజు చూసిన పిల్లలందరూ ఎంతో గుణవంతురాలుగా చూస్తుంటేనే అందరూ చాలా క్యూట్గా ముద్దుగా అనిపించారు అందరినీ. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. నేను ఈ ప్రోగ్రాంకి రావడం మటుకు నాకు చాలా ఆనందం వేసింది ఈరోజు. పైగా అప్పుడప్పుడు చినుకులు పడుతూ వర్షం చిన్న చినుకులు, అది బ్లెస్సింగ్ లాగా అనిపించింది టోటలీ టుడే. వర్ణదేవుడు బ్లెస్సింగ్ అనమాట. అంటే మంచి కార్యక్రమం. అంటే బ్యూటీ కాంటెస్ట్ అంటే అది మామూలైన విషయం కాదు. అందరికీ ఉండదుగా బ్యూటీనెస్, ఓన్లీ ఆడపిల్లలుగా ఉండదు. వాళ్ళు ఎంత చక్కగా డ్రెస్ అయ్యి వాళ్ళు మేకప్ చేసుకొని వాళ్ళ వాకింగ్ కానీ అన్నీ సో బ్యూటిఫుల్. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఐఎమ్ రియల్లీ ఎంజాయ్డ్ థరోలీ. థ్యాంక్ యూ.